బండి సంజయ్ని అందరు కలిసి బదనాం చేసిర్రు. వెనుకోళ్ళు ముందోళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు తోటి పార్టీ మిత్రులు అందరు కలిసి బండి సంజయ్ గారి వెనకాల పెద్ద గోతిందోవి మర్యాదపూర్వకంగా ఆయనని బాయిలో దించేసిర్రు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క ఫామ్ హౌస్లో ఆయన పెట్టిన చర్చల పరంగా చూసుకుంటే నేను కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కార్యక్రమాలు మీ అందరు చూసిందే. ఇప్పుడు బండి సంజయ్ గారు పార్టీ పెట్టే విషయంలో ఓ మంచి క్లారిటీ ఇచ్చిండు. ఆయన ఏం మాట్లాడిండో ఒక్కొక్క రకంగా న్యూస్ లైన్ పత్రిక చిత్రీకరించిన ముచ్చట చూసుకుంటే నిజంగా బండి సంజయ్కి మైండ్ పని చేస్తుందా అనిపిస్తుంది మీకు. అయితే అందరితోటి క్లారిటీ ఇవ్వడానికి ఢిల్లీకి పోతుండట. అయితే ఒకసారి ఈ ముచ్చటిని చూద్దాం మీకు. అయితే ఏంది కథ? పార్టీ ఫుల్ డ్యామేజ్, బండి ఇష్యూతో పరువు పోయింది. అధిష్టానానికి రాష్ట్ర అధ్యక్షుడి రిపోర్ట్. బండి రాజీనామా చేస్తే జరిగే పరిణామాలపై ఆరా తీసిన అధిష్టానం. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిందని వివరణ. బండి మోయినాబాద్ సీక్రెట్ మీటింగ్ పైన రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన. అటు కీలక నేతలంతా అసంతృప్తిగా ఉన్నారన్న రాష్ట్ర శాఖ. ఇప్పటికే కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుని ఢిల్లీకి పిలిచిన బీజేపీ అధిష్టానం. అయితే చూసారా, ఈయన ఈ మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే జరిగిందో సీక్రెట్ మీటింగ్ పైన అధిష్టానం ఆరాధించిందట. ఇప్పుడు ఇదే బండి సంజయ్ కనుక రాజీనామా చేసి తెలంగాణకి ఏమైనా ఒరుగుతుందా అంతే. ఆయన రాజీనామా చేస్తే ఏం కూడా జరగదు, గేట్ వాచ్మెన్ కూడా ధర్నా చేయడం చెప్పేసి అధిష్టానానికి తేల్చి చెప్పేసారు. రంగంలో ఎవరు దిగిర్రు? ఈ రిపోర్ట్, ఈ సీక్రెట్ మీటింగ్ రిపోర్ట్ అంతా ఎవరు బయట పెట్టిర్రు? ఎవరంటే గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ రిపోర్ట్ అంతా చేరువేయడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది, కథ ఏంది అనే దానిపైన విశ్లేషించారన్నమాట. బండి సంజయ్ ఒక స్టాండ్ మీద లేడు. నన్ను ఇక తీసేస్తే కొత్త పార్టీ పెడతా అని చెప్పి కొద్దిసేపు నా యువకులు నా సైన్యం నాతోటే ఉండాలి అని చెప్పేసి బండి సంజయ్ ఏదో ఇక పార్టీ ఊసిపోతుంది కదా, పార్టీ నుంచి ఊడవీకేస్తున్నారు కదా, ఏదో ఒక పని చేయాలని చెప్పేసి వీళ్ళు కొత్త తెరలేపారు అన్నమాట. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చుట్టూ జరుగుతున్న వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఆయన కొడుకు భగీరథ్ పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పార్టీకి ప్రతిష్ట జాతీయ స్థాయిలో దెబ్బతిన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ఉదాంతం వల్ల శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొనడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలకు అస్త్రంగా మారిందని సీనియర్లు భావిస్తున్నారు. అధిష్టానానికి రాష్ట్ర అధ్యక్షుడి రిపోర్ట్. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ నాయకత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం అందుతుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, దీనివల్ల పార్టీకి జరుగుతున్న నష్టంపై పూర్తి వివరణను అందులో పొందుపరిచినట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇక బండి సంజయ్ ఏడిపోతున్నాడంటే 1-2 రోజుల్లో ఢిల్లీకి బండి సంజయ్ పోక్సో కేస్ ఇష్యూపై అధిష్టానానికి వివరణ ఇచ్చే ఛాన్స్. హైకమాండ్కు ఇప్పటికే గవర్నర్, రాష్ట్ర అధ్యక్షుడి రిపోర్టులు, బండి వివరణ తర్వాత చర్యలపై నిర్ణయం. ఇక ఇట్లుంది బండి కథ. ఇట్లుందంటే ఊసిపోవడానికి దగ్గర అన్న అంశం కూడా మనకు వినబడతా ఉంది. ఈ బండి సంజయ్ కథను చూసుకోండి ఒకసారి. బండి బ్లాక్ మెయిలింగ్, బీజేపీ ఆఫీసులో బల ప్రదర్శన, కొత్త పార్టీ అంశంపై లీకులు, మీడియాతో అడిగించుకొని మరి వివరణ. ఇప్పటికే మోయినాబాద్ ఫామ్ హౌస్లో సీక్రెట్ మీటింగ్. ఏది ఏమైనా నా వెనకే ఉండాలంటూ అనుచరులకు హుకుం. అందరితో కలిసి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్కు ప్లాన్. బల ప్రదర్శనకు హ్యాండ్ ఇచ్చినట్లు అనుచరగలం. చేసేదేమీ లేక ప్రెస్ మీట్ రద్దు చేసుకున్న సంజయ్. బండి వ్యవహార శైలితో కంగు తిన్న పార్టీ నేతలు ఇక బండిని మెల్లమెల్లగా అందరూ వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈయన చేసిందేం ఘనకార్యం కాదు, లేకుంటే 15 రోజుల పాటు యాగం కూడా కాదు. ఈయన కంప్లీట్గా తన పార్టీని డ్యామేజ్ తానే చేసుకున్నాడు. అంటే కొడుకుని చక్కగా పెంచి ఉండుంటే ఈ గోసలు రాకపోయి ఉండేది. కొడుకేమో ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిల జీవితాలను నాశనం చేసుకుంటూ కొడుకు తిరుగుతాడు. ఈయన వెనకాల ఈయన ఎట్లాగో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నాడు కాబట్టి పోలీసులను మేనేజ్ చేసుకుంటూ ఈయనే వస్తాడు. ఈ తీరుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే టాపిక్ మీద చర్చ జరుగుతూ ఉంది. నేను ఏమంటున్నా అంటే రోజు రోజుకి బండి సంజయ్ వ్యవహారం పైన ఆరాధిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అధిష్టానం ఏం చేస్తుంది? బండి సంజయ్ తీసేద్దాం, ప్రజల నాడు ఎట్లా ఉంది, మళ్ళీ ఈయనకు మనం బీఫామ్ ఇస్తే గెలుస్తాడా లేకుంటే ఓడిపోతాడా, ఇప్పుడు బీజేపీ నుండి ఆయన వెళ్ళిపోతే ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పి మొత్తం ఆరాధించిరట. ఆరాధిస్తే వచ్చింది ఏంది? ఈయనను తీయడం వల్ల ఏది కూడా జరగదనేది అందరూ డిక్లేర్ అయిపోయారు.
అధిష్టానం కూడా డిక్లేర్ చేసేస్తే ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీకి పరుగులు తీస్తా ఉన్నాడు బండి సంజయ్. అదే ఇష్యూ పైన ఇప్పుడు బండి సంజయ్ని కలవద్దని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తర్వాత వీళ్ళేం చేస్తూ ఉన్నారు, లేదు ఎట్లా చేసైనా కలవాలి. ఇక్కడ బండి సంజయ్కి అనుచరులు అనుకూలంగా ఉండుంటే ఆయన కొత్త పార్టీ పెట్టడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బండి సంజయ్ చేసిన కొడుకు వ్యవహారం పైన ఆ యువత అంతా వాళ్ళు కూడా హిందూయిజమే కదా, ఏదైతే ఈయన నేర్పిన హిందూయిజమే కదా, వాళ్ళకి మానవత ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసారంటే బండి నుంచి దూరం వెళ్ళిపోయారు. ఆ యొక్క మొయినాబాద్ ఆ సీక్రెట్ మీటింగ్కి కొందరు చాలామంది రాలని పరిస్థితి. అంటే బండి యొక్క అక్కడి నుంచే మొదలైంది ఆయన పతనం. ఇక ఈయన వెనకాల ఉండే దండగా అని చెప్పేసి ఆ యువత కూడా ఆ కార్యవర్గం కూడా వదిలేసి వెళ్ళిపోయిన సంగతి. ఆయన మీద పదే ఆరా తీయడం, బండి సంజయ్ని తీసేస్తే ఎట్లా ఉంటుందని పైన ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.